మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. రాజీవ్ ఆఫీస్కి ఎప్పుడు వస్తాడో ఏంటో. ఇంటికి వెళ్లే అవకాశం లేదు, ఫోన్ చేసే చనువు లేదు. కానీ ఎలాగైనా ఈరోజు తనతో మాట్లాడాలి. ఇక్కడైతేనే తనతో కాస్త ఫ్రీగా మాట్లాడొచ్చు, కన్విన్స్ చేసే ప్రయత్నం చెయ్యొచ్చు. అమ్మయ్యా, రాజీ వచ్చేశాడు. రాజీవ్, రాజీవ్, ఒక్క నిమిషం రాజీవ్, నీతో కొంచెం మాట్లాడాలి. అసలు నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం. అలాంటిది నీతో ఎలా మాట్లాడతాననుకున్నావు? నువ్వు చెప్పేది ఎలా వింటాననుకున్నావు? ఏ ధైర్యంతో నన్ను కలవడానికి వచ్చావు? ఆగు బాబు, నేను చెప్పేది విను. అవసరం లేదు బాబు. బాబు, నీ కోపం ఉంటే తర్వాత నన్ను చంపు, కానీ ఒక్కసారి నేను చెప్పే నిజం విను. అబద్ధం నీకు వెన్నతో పెట్టిన విద్య, ద్రోహం నీ సహజ గుణం. నువ్వు నిజం చెప్తానంటే నేను అలా నమ్ముతాను. జ్యోతి ఎవరో కాదు రాజీవ్, నా కన్న కూతురు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నాకు కూడా ఈ నిజం ఈరోజే తెలిసింది. ఏం చెప్తున్నావు? ఇన్నాళ్ళు లేంది ఇప్పటికిప్పుడు ఇది నీకెలా తెలిసింది? ఇదిగో చూడు, అతనెవరో చిత్తరంజన్ అనే వ్యక్తి గీసిన ఫోటో అది. కారణం తెలీదు గాని దాన్ని మీ అమ్మకి పంపించాలనుకున్నాడు. కానీ అది నాకు చేరింది. జ్యోతి నా కూతురని ఇప్పటికైనా నమ్ముతావా బాబు? మరి నీ రెండో కూతురు బొమ్మ గీయకుండా క్వశ్చన్ మార్క్ పెట్టాడేంటి? శ్రావ్య నా రెండో కూతురనే నిజం బయటకి చెప్పలేను. తెలీదు రాజీవ్, కానీ దైవలీల చూసావా? చెప్పినా మీరు నమ్మరు గాని నేను చెయ్యని నేరానికి నువ్వు మీ అమ్మ అపార్థం చేసుకుని దూరం పెట్టారు. కాని దేవుడు మాత్రం మీ బావ మరదళ్ళిద్దరినీ ప్రేమతో దగ్గర చేసి పెళ్లితో ఒకటి చేశారు. ఎందుకు నవ్వుతున్నావు రాజీవ్? నాకు క్లారిటీ కావాలి. తను నీ కన్న కూతురే అని జ్యోతికి తెలుసా? తెలుసుండదు, నాకు తెలీదు. నేనైతే చెప్పలేదు. కాకపోతే ఈ కవర్ మాత్రం ఆ సంచిలో ఉంది. ఆ సంచి కొన్ని పరిస్థితుల వల్ల జ్యోతి దగ్గర ఒక రోజంతా ఉంది. తనే తర్వాత నాకు తెచ్చిచ్చింది. జ్యోతి ఫోటో చూడలేదా, చూసి కూడా నా దగ్గర దాచిందా అనే విషయం నాకు అర్థం కాలేదు. నీకు అర్థం కాకపోయినా చాలా క్లియర్గా నాకంతా అర్థమైంది. ఏమర్థమైంది? జ్యోతి ఇంతకు ముందు నా మీద ప్రేమతో మా అమ్మ ఏమన్నా గౌరవం ఇచ్చేది, మర్యాదగా చూసుకునేది. చీదరించుకున్నా చివాట్లు పెట్టినా మనసు చిన్నబుచ్చుకొని మౌనంగా ఉండేది తప్ప ఎదురు తిరిగేది కాదు, ఒక్క మాట అనేది కాదు. కానీ చిత్తరంజన్ చావు కారణం మా అమ్మే అని కంప్లైంట్ ఇచ్చి ఇంటి ముందు బైఠాయించి నాన్న రచ్చ చేసిందంటే ఇది వాడు గీసిన బొమ్మే కాబట్టి జ్యోతి గ్యారంటీగా చూసే ఉంటుంది. నువ్వు ఎలాగైతే మా నాన్న చెల్లిని చంపావో అలాగే మా అమ్మని మానసికంగా చంపి పగ తీర్చుకోవాలని ఇదంతా చేసుంటుంది. ఈ నిజం తెలిసింది కాబట్టే భవిష్యత్తులో ఏ ప్రాబ్లం రాకూడదని నీకు చెప్పకుండా నేనెంత బ్రతిమిలాడినా నా మాట మన్నించకుండా అందరికీ దూరంగా ఎటో వెళ్ళిపోయింది. లేదు రాజీవ్, జ్యోతిని అపార్థం చేసుకోవద్దు. తనెప్పటికీ అలా చేయదు. మరెందుకు
ఎప్పుడూ లేంది మా అమ్మ పరువు బజార్ కీడ్చాలని చూసింది. నాతో అంత కఠినంగా మాట్లాడింది. నీ కూతురన్న నిజం తెలిసింది కాబట్టే నాతో భార్యగా జీవితం గడపలేక వెళ్ళిపోయింది. ఇదంతా నీ వల్లే. నీ వల్లే నా జ్యోతి నన్ను వదిలి వెళ్ళిపోయింది. నీ కూతురైన పాపానికి నా భార్య నా నుంచి దూరం అయింది. నువ్వు మా కుటుంబానికి ఒక శాపంలా దాపరించావు.